హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే నేను బీరకాయ కర్రీ ఎలా చేశానో ఒక లుక్ వేద్దాం రండి. ముందుగా బీరకాయలు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అందులో మసాలా కోసం పల్లీలు తీసుకొని పల్లీలు దూరగా వేయించుకోవాలి. వీటిని సిమ్లో పెట్టి వేయించుకుంటే లోపలి దాకా వేగి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి మన కర్రీకి. చూడండి, ఇలా స్లోగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి బాగా లోపలి దాకా వేయాలి. తర్వాత కుక్కర్ పెట్టేసుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత దాంట్లోకి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి కాస్త చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోండి. కాస్త వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్, యాడ్ చేసిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేయాలి. మొత్తం ముక్కల్ని వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని అందులోకి కావలసినంత ఉప్పు, పసుపు, కారం అన్నీ తగిన మోతాదులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, నేను ఈ 1.5 స్పూన్ వచ్చేసి 1/2 kg బీరకాయలకి వేసానండి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. ఆ పొడిని మన కర్రీలోకి వేసేసి మంచిగా ఒక మిక్స్ చేసేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం వేసి కుక్కర్ లిడ్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోండి. ఫైనల్గా ఇలా మన కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగుందో. దీన్ని వేడివేడి అన్నంలో ఒక ముద్ద నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.